కారణ శరీరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా కారణ శరీరం వాసనలన్నీ కలిగి ఉంటుందండి. ఈ వాసనలు ఒకటి కాదు, అనేక రకాలు. ఒక వాసన ఉన్నట్టు మరొకటి ఉండదు. రకరకాల వాసనలు. అంతలో వైరాగ్యం, అంతలో రక్తి, అంతలో కోపం, అంతలో శాంతం. ఈ వాసనా ప్రభావం చేత కలుగుతూ ఉంటాయి మనసుకి. ఇక్కడ ఈ వాసనలో వికారం ఉంది కదా, కనుక వికారాలు బట్టి కారణ శరీరం కూడా తెలియబడుతుంది. కనుక వ్యక్తము స్థూలము, చింత్యము సూక్ష్మము, వికార్యము కారణము. ఆత్మ అవ్యక్తం, అచింత్యం, అవికార్యం. అంటే స్థూలము కాదు, సూక్ష్మము కాదు, కారణము కాదు. స్థూల సూక్ష్మ కారణాల కంటే విలక్షణమని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఉద్దేశం. అంత అద్భుతంగా ఈ శ్లోకాన్ని చెప్పాడు చూడండి. ఇక్కడ నిత్యః సర్వగతః దగ్గర అది కొత్తగా తెచ్చుకునే వస్తువు కాదు, వస్తువుని తెచ్చుకునే పద్ధతి ఉత్పత్తి, ప్రాప్తి, వికార్య, సంస్కార్యములు. ఈ 4 కూడా ఆత్మకు కాదు, సిద్ధ వస్తువు. అదేవిధంగా ఆత్మ స్థూల శరీరంలా వ్యక్తం కాదు, సూక్ష్మ శరీరంలా చింత్యము కాదు, కారణ శరీరం వలె వికార్యము కాదు. అది 3ంటికి విలక్షణమైనటువంటిది. కనుక మనకు అలవాటైపోయిన దానితో అలవాటు లేని దాన్ని కలిపేసుకుంటూ ఉంటాం. ఇది వచ్చింది బాధండి. ఇక్కడ ప్రతిదీ ఇది ఒక లక్షణం ఉంటుంది మనకి. ఇవి బాగా అలవాటైపోయింది కనుక ఏదైనా గొప్ప విషయాన్ని చెప్తే దీంతో కలిపేస్తారు. అమ్మవారు ఎలా ఉంటారంటే అరుణవర్ణంతో ప్రకాశిస్తుంటారు. అవునండి, మా ఇంట్లో గులాబీ తోట ఉంది, ఆ పువ్వు అలాగే ఉంటుందండి అంటాడు. ఎటువంటి అమ్మవారిని అక్కడికి తీసుకొచ్చాం. ఎందుకంటే అమ్మవారు అరుణవర్ణం నీకు అలవాటు లేదు కనుక ఈ గులాబీ అలవాటు అయిపోయింది కనుక దాన్ని తెచ్చి ఇక్కడ కలిపేసావు. అది వచ్చింది బాధ. ఇక్కడ దానితో నీకు ఏర్పడుతుంది ఏంటంటే ఈ గులాబీ రంగు ప్రమాణంలోనే అమ్మవారిని చూడడం అలవాటు చేసుకుంటుంది. ఇది ప్రమాదం. అందుకే అచింత్యమైన ఆత్మవస్తువుని మనకు అలవాటైన దేహాదులతో కలిపేసుకుంటాం కనుక దీనికి విలక్షణం ఇది కాదు, ఇది కాదు అని చెప్తున్నాడు. ఆ మాటే వసిన్యాది వాగ్దేవతలు కూడా పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అని చెప్పారండి. ఇక్కడ అవి అరుణమైనటువంటి పద్మాల కంటే వాటిని ఓడిస్తుందయా అని చెప్పడంలో నువ్వు ఊహించుకో. దీనికంటే అతీతమని చెప్పడం. అదేవిధంగా అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరముల కంటే విలక్షణమైనది. అది వ్యక్తమయ్యేది కాదు, ఊహించబడేది కాదు, వికారము కాదు. కనుకనే నువ్వు మనస్సుతో తెలుసుకోలేవు, కంటితో చూడలేవు, కానీ అది నువ్వై ఉన్నావు. తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. ఇది నీకు తెలుసుకుంటే, ఈ విధంగా గ్రహించినట్లయితే నాను శోచితుమర్హసి, నువ్వు ఏడవయ్యా అన్నాడు. ఇక్కడ నువ్వు ఏడవవు, మాటికి నువ్వు ఏడవవు అనే మాట. నా అనుశోచితుమర్హసి, పైగా ఇంకో మాట, నువ్వు శోకింపదగిన వాడవు కావు. నువ్వు ఏడవకూడదయ్యా, నువ్వే ఏడవకూడదు. అంటే మన ఏడుపు మన సహజ లక్షణం కాదు, ఆనందం మన సహజ లక్షణం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆనందం మన సహజ లక్షణం, ఏడుపు మన సహజ లక్షణం కాదు. సహజ లక్షణం కాదు కనుకనే ఏడుపు వచ్చిన ప్రతిసారి పోవాలనుకుంటున్నాం. ఆనందం కలిగినప్పుడు ఈ ఆనందం పోతే బాగుండని ఎవడైనా అనుకుంటాడండి. ఇక్కడ ఏడుపు వస్తేనే పోవాలనుకుంటున్నాం. ఎందుకు? ఏడుపు మన సహజ లక్షణం కాదు. మన సహజ లక్షణం ఆనందం. అసహజం దుఃఖం. అసహజం దుఃఖం ఎందువల్ల ఏర్పడింది? ఏది ఆనందమో ఏది శాశ్వతమో దాన్ని తెలుసుకోలేక అశాశ్వతమైంది నశించేది నేను అనుకోవడం వల్ల దానికి కలిగే అనుభవాల వల్ల సుఖ దుఃఖాలు ఏర్పడుతున్నాయి. అదే నాను శోచితుమర్హసి అంటే అర్జునుడంతటి మహానుభావుడు ఏడవడానికి తగినవాడు కాడు అనే భావం కనబడుతుంది. కానీ మనందరికీ వర్తిస్తున్నమాట. అరే నువ్వు శుద్ధమైన అవికార్యమైన అచింత్యమైన అచలమైన స్థాణువైన ఆత్మవయ్యా, నువ్వు ఏడవడానికి తగినవాడివైనా, నువ్వు ఆనందస్వరూపుడివి, నువ్వు ఆనందస్వరూపుడివి అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట. మనం అనేక మార్లు చెప్పుకున్నాం. మహాసింహం ఒక పిల్లని ప్రసవించి మరణించింది. ఆ అడవిలో ఒక సింహ పిల్ల మాత్రం ఉంది. దాన్ని కొన్ని మేకలు పెంచాయి. ఆ మేకలు పెంచిన తర్వాత అది మేకలతో తిరిగి మేకలాగే తయారైపోయింది. మేమే అంతే. దానికి అజ్జనే మొదటి నుంచి దాని యొక్క వోకల్ కార్డ్స్ అన్నీ మేమే అనడానికి అలవాటైపోయాం. ఎందుకంటే మేకలతో తిరిగి మేకలతో ఆకలి అలమని తింటుంది కనుక అది కూడా మేకలు అనుకుంటుందిట. ఈ లోపల ఒక సింహాలు వచ్చి మేకల దండు మీదకి రాగానే మేకలన్నీ భయంపడి పారిపోతుంటే సింహం పిల్ల కూడా పారిపోతుంది మేకలతో పాటు. అది గమనించింది ఇక్కడున్న సింహం. అరే నావాడు ఇక్కడుండి పేడే అని ఆ సింహం పిల్లలు లాగింది. లాగడు మే అని అడుగుతుంది. మేమే దానికి అదే గర్జించాల్సిన దాని వేరు చెప్పింది. ఇక్కడ నేను మేకనే ఎందుకంటే దానికి బుద్ధి మొదలెట్టిన దగ్గర నుంచి మేకతనమే అలవాటు అయిపోయింది, సింహతనం అలవాటు కాలేదు. ఇక్కడ దానికి నువ్వు సింహానం అని చెప్పడానికి ఆ సింహం ఎంత పాటలు పాడిందో గురువు నువ్వు అచరుడివైన ఆత్మని చెప్పడానికి అంత పాటలు పడతారండి. ఇక్కడ మేకల గుంపులో పడిపోయిన సింహం మేకలతో తాదాత్మ్యమైనట్టు దేహాద్యుపాధులతో సుఖదుఖాలతో తాదాత్మ్యం చెందినటువంటి ఆనందస్వరూపుని శాశ్వతుడినైన నేను చచ్చిపోతానే పోతానే వాడిపోతా వీడిపోతా అని ఎడుతున్నాడు మేకలాగా. అందుకు వాడిని కూర్చోబెట్టి నువ్వు మేకల్లా మేమే వాడివి కాదయ్యా, సింహంలా ఉండవలసిన వాడివి, నాను శోచితుమర్హసి అనే మాటలో ఇది అర్థం అండి. ఇక్కడ నువ్వు ఏడవదగిన వాడివి కాదయ్యా బాబు. అందుకే అథ చైనం నిత్యజాతం నిత్యన్నా వా మన్యసే మృతం
తథాపి త్వమహాబాహో నైవం శోచితుమర్హసి. ఇక్కడ వరకు 25 శ్లోకాల వరకు ఆత్మానాత్మ వివేచన చేసి ఇలా నువ్వు ఆలోచించినట్లయితే నీ అసలు స్వరూపం నశించేది కాదు, అక్కడ వాడాత్మ కూడా నశించేది కాదు, నశించే లక్షణం శరీరము నువ్వు కాదు, ఇంకెందుకయ్యే ఏడుపు, యుద్ధం చేయి, ఇది చెప్పాడు. అంటే ఆత్మానాత్మ విచారం తత్వదృష్టితో ఇప్పటి వరకు చెప్పాడు. ఇప్పుడు చెప్పబడుతున్నది ముందుగా భౌతిక దృష్టితో చెప్తున్నాడు. ఇక్కడ భౌతిక దృష్టితో ఇక్కడి నుంచి మొదలు పెడుతుందండి. 25 వరకు ఈ మాట చెప్పాడు. దేహమే నువ్వు అనుకున్నట్లయితే అప్పుడు కూడా నువ్వు ఏడవక్కర్లేదు, యుద్ధం చేయన్నాడు ఇక్కడ. అలా కూడా అంటే పూర్తి మెటీరియలిస్టిక్గా నాస్తికుళ్ళ ఆలోచించిన అని చెప్తున్నాడు. అంటే తత్వజ్ఞాన రహితులు, దేహాత్మ భావన కలిగిన వారు కోణంలో నువ్వు ఆలోచించిన యుద్ధం చేయాలి. ఎలా చూసినా నువ్వు యుద్ధం చేయాల్సిందే. తత్వదృష్టితో చెప్పేశాడు యుద్ధం చేయి. ఇప్పుడు వ్యవహార దృష్టి లేదా దేహాత్మవాద దృష్టి లేదా తత్వజ్ఞాన రహిత దృష్టి. ఇంతవరకు తత్వజ్ఞాన సహిత దృష్టి చెప్పాడు, ఇప్పుడు తత్వజ్ఞాన రహిత దృష్టి. తత్వజ్ఞానం లేని వాళ్ళు అంటే ఎవరు? అందరూ. ఇవాళ కూర్చోబెట్టి మాట్లాడేవి కానీ తత్వజ్ఞానం ఎవడికి ఉందండి, ఎవడికి కావాలనుకుంటాడు? కానీ 99.9% తత్వజ్ఞానం కావాలని కూడా అనుకోని వాళ్ళే. తత్వజ్ఞానం లేని వాళ్ళు అనలేదు నేను, తత్వజ్ఞానం కావాలని కూడా అనుకోని వాళ్ళే. అందులో 0.5% ఏది ఉందే వాళ్ళు మాత్రం తత్వజ్ఞానం కావాలనుకుంటారు. అందులో ఎన్నో పాయింట్లకు వెళ్తే వాడు తత్వజ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు. ఈ మాట నేననలేదు, కోపం గిచ్చుకోవద్దు. కృష్ణ పరమాత్మ తర్వాత శ్లోకాల్లో చెప్తాడు. కోట్ల కొలది మనుషుల్లో ఒక్కడికి మాత్రమే తత్వజ్ఞానం కావాలని దృష్టి కలుగుతుంది. ఎందుకంటే అందరికీ మోక్షార్హత ఉంటుందా? ఎవడికి చివరి జన్మో వాడికి మాత్రమే జ్ఞానంపై మమకారం ఏర్పడుతుంది. ఇది తెలుసుకోండి. లేని వాడికి లేదు. అది మీరు చెప్పింది ఏమీ నాకు అర్థం కాలేదండి, ఎందుకు అలా చెప్పారంటే నాకు అర్థమైపోయిందయ్యా, నీకు ఎన్నో పుట్టుకలు ఉన్నాయని చెప్తాడు గురువుగారు ఇక్కడ. అంతే. ఏదో ఒక్కటి ఇంతవరకు నువ్వు విన్నది శాశ్వత విషయం గనక అది నీ వినడం వల్ల నీ సంస్కారంలోకి వెళ్ళిపోయి నీకు అతి త్వరగా ఎక్కువ జన్మల బదులు కొంచెం తక్కువ జన్మల్లో ముక్తి పొందగలవు. అందుకోసమని పనికొస్తుంది ఇక్కడ. అది గ్రహించవలసింది. అంత రమ్యమైన విషయం. తర్వాత శ్లోకంలో అత చైనం నిత్యజాతం, నువ్వు ఎల్లవేళలా పుట్టేది మరణించేది అని భావించినట్లయితే దానికి కూడా శోకించకూడదు. ఇది పుట్టేది మరణించేది శరీరం అన్నప్పుడు పుట్టేది ఎలాగో మరణిస్తుంది కదా, కనుక మరణించేదాన్ని దుఃఖించడం ఎందుకు, అది చెప్తున్నాడు ఇక్కడ. అలా నువ్వు ఆలోచించినట్లయితే ఒక యూనివర్సల్ లా ఉంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. నిప్పు వేడిగా ఉందని ఎందుకు ఏడుస్తావు? వేడిగా ఉండడం నిప్పు లక్షణం, అంతే కదా. మంచు చల్లగా ఉందని ఎందుకు ఏడుస్తావు? మంచు చల్లగా ఉండడం మంచు లక్షణం. పుట్టింది చచ్చిపోతుందని ఎందుకు ఏడుస్తావు? చావడం దాని లక్షణం అన్నాడు ఇక్కడ. సహజ లక్షణం గురించి ఏడుస్తావే ఏమిటి ఇక్కడ? కనుక నిప్పుకు వేడి ఎలాంటి సహజ లక్షణమో, మంచుకు చల్లదని ఎలాంటి లక్షణమో, పుట్టిన శరీరానికి చావడం అలాంటి సహజ లక్షణం. సహజ లక్షణం గురించి ఆడవడం ఎందుకండి? అది అపరిహార్యేర్థే, అపరిహార్య అర్థే, అపరిహార్యే అర్థే అంటే అనివార్యమైనది అయినటువంటి విషయములో, పరిహరించుటకు సాధ్యము కాని విషయంలో నత్వం శోచితుమర్హసి, నువ్వు ఏడవక్కర్లేదు అన్నాడు. ఏదైతే నువ్వు పరిహరించలేవో దాని గురించి ఏడవడం ఎందుకు, అది తెలుసుకున్నాడు. అంటే చావకుండా ఆపగలవా? ఆపలేవు కదా. ఆపలేని దానికోసం ఏడవడం ఎందుకు అనవసరంగా? కనీసం చచ్చేవరకైనా సుఖంగా ఉండు. కనుక దానికే ఏడవక్కర్లేదు. కనుక వీడు చచ్చిపోతాడు అనే విషయంకి నువ్వు బాధపడక్కర్లేదు. తస్మాత్ అపరిహార్యార్థే. ఒకటే గుర్తుపెట్టుకో, పుట్టింది చచ్చి తీరుతుంది, చచ్చింది మళ్ళీ పుట్టి తీరుతుంది. ఆ విషయం తెలుసుకోవాలి. అది పుట్టి తీరుతుంది. ఈ రెండో మాట ఎందుకు చెప్పాడు అంటే పుట్టింది చచ్చిపోతుంది అంటే దుఃఖం కలగచ్చు, కానీ చచ్చిపోయినప్పుడు మళ్ళీ పుడతాడు, ఈ రూపంలో కాకపోతే మరొక రూపంలో, అంతే కదా. అంటే ఒకరు అన్నారు, ఈ రూపంలో మరి ఉండడు కదండి అందుకే దుఃఖం అని. ఈ రూపంలో ఉండడు కదండి అందుకే దుఃఖం. ఈ రూపంలో ఉండడా? రా చూపిస్తా. నీ చిన్నప్పటి ఆల్బమ్ నువ్వు పారేసుకున్నావు, నా దగ్గర ఉంది. ఆ ఫోటో చూపించాడు. చూడు, ఈ మొహానికి ఇప్పుడున్న మొహానికి ఏమైనా పోలుకుందా? లేదు. మరి ఈ రూపంలో లేదుగా ఇప్పుడు మొహం, మరి ఎందుకు దుఃఖపడలేదు? అది పోయిందని ఒకడే చెప్పాడు ఇక్కడ. రూపం పోయింది దుఃఖిస్తే ఆ రూపం పోయింది ఇప్పుడే, నీ కళ్ళ ముందే, నువ్వు ఉన్నప్పుడే ఆ మొహం లేదు, మరి ఎందుకు చెప్పు. ఇక్కడే ఇది మారిపోయింది. ఒక సంఘటన అలా ఉండాలనుకున్న సంఘటన లేదు, అది పూర్తి జ్ఞాపకము లేదు, ఇప్పుడు అనుభవము లేదు, ఏమీ లేవు ఇక్కడ. అవునా లేదా? ఒకప్పుడు నేను చక్కగా తీసుకెళ్ళి సన్మానం చేసి పన్నీరు జల్లారు, ఇప్పుడు నీకు అవేం లేవు. ఆ పన్నీరు తలుచుకుంటూ ఇప్పుడు వాసన చూస్తూ ఉంటావా? పోయింది అది. కనుక ఏది కావాలి? కనుక పుట్టిన తర్వాత చస్తావు, చచ్చిన తర్వాత పుడతావు, అంటే నువ్వు ఉంటావు, అది చెప్పడం ఇక్కడ. చచ్చిన తర్వాత పుడతావు, మరో రూపంలో పుడతావు,
అంతే ఒక మహానుభావుడు చెప్పాడు, ఇవాళ నిద్రపోయి పొద్దున్న లేచామంటే ఈ దేహంతో నిద్రపోయి మరో దేహంతో లేచాం, చావడం అంటే ఈ దేహంలో నిద్రపోయి మరో దేహంలో లేవడం అన్నాడు. ఎంతో చక్కగా చెప్పాడండి. జార్జ్ బెర్నార్డ్ షా చెప్తాడు ఈ మాటని ఇక్కడ. తస్మాత్ అపరిహార్యర్థే, మార్పు అపరిహార్యం, అది ఎవడు మార్పుని మార్చలేడు కనుక దానిలో ఏడవనక్కర్లేదయ్యా అన్నాడు ఇక్కడ. ఎంతో చక్కగా చెప్పాడు. భౌతికంగా చూసినా ఇది ఏడవకూడనిదే. అంతేకాదు అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్రకా పరిదేవనా. పరిదేవనము అనే మాటకి ప్రలాపము అని అర్థం చెప్పారు. దాని గురించి పెద్ద భోరు గుండెలు పోతుకు ఏడవడం ఎందుకయ్యా అని అర్థం ఇక్కడ. పరిదేవనం అంటే వేదన. దాని గురించి వేదన పడక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ భూతములు అంటే కలిగి ఉన్నవి, ఉన్నట్లు కనబడుతున్నవి భూతములు. ఇప్పుడు భూతాలంటే ఏమిటి? అందరము భూతములమే కదా. అంతే కదా, నువ్వో భూతం నేనో భూతం, ఇక్కడ ఉన్నవన్నీ భూతములే. ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాన్ని అనేకశ అన్నారు కదా. ఇవన్నీ భూతములే. నీ ఎదురుగా కూర్చున్న భీష్మ ద్రోణాదులందరూ భూతములే. నువ్వు భూతానివి, నీ వైపు భూతములు. ఈ భూతములకు లక్షణం ఏంటంటే అవ్యక్తాదీని భూతాని. ఇవాళ నీ ముందు ఈ రూపములు కనబడుతున్నాయి, ఇవి ఒకప్పుడు అవ్యక్తములు అంటే కనబడకుండా ఉన్నాయి. అవ్యక్త ఆదీని, మొదట ఇవి అవ్యక్తములు. వ్యక్త మధ్యాని, మధ్యలో కనబడుతున్నాయి. మళ్ళీ అవ్యక్త నిధనాని, మళ్ళీ పోతున్నాయి. ఎక్కడికి పోయో తెలియట్లేదు, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియట్లేదు, ఎక్కడికి పోతున్నాయో తెలియట్లేదు, మధ్యలో మాత్రమే నీకు కనబడుతున్నాయి. కనుక అవ్యక్తము అంటే కనబడని స్థితిలోంచి వచ్చి కనబడినవి మళ్ళీ కనబడని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటే దాని గురించి ఆడబడి ఎందుకయ్యా అన్నాడు ఇక్కడ. ఒకటే మాట, కస్తత్రకా పరిదేవన. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే భారతంలో అనేక చోట్ల ఈ బోధలు కనబడుతూ ఉంటాయండి, అనేక చోట్ల కనబడుతుంటాయి. అందులో స్త్రీ పర్వంలో ఒక మాట ఉంటుంది భారతంలో. ఆ పర్వంలో చెప్పిన మాట నీ శంకర భగవత్పాదులు రొటెక్కిచ్చారు. అంటే మొత్తం భారతాన్ని ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేశాడో కుర్రాడు, 16 ఏళ్ల కుర్రాడు, మర్చిపోవద్దు దయచేసి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఎంత ఒళ్ళొచ్చింది, ఇంకా తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళం 16 ఏళ్లకే మహానుభావుడు ఎలా రాసిపెట్టేసాడో చూడండి ఇక్కడ. మహాభారతంలో స్త్రీ పర్వంలో ఉన్న మాటను ఇక్కడ కోట్ చేశారు ఆయన. అదర్శనాత్ ఆపతితః పునశ్చ అదర్శనంగత నాసౌ తవ నతశ్చత్వం వృథాకా పరిదేవన. ఇదే మాట వృథాకా పరిదేవన మాట, తత్రకా పరిదేవన అనే మాట రెండూ రాసింది వ్యాసుడేగా. అందుకే ఆ పదం అక్కడ యథాతథంగా తీసుకున్నాడు చూడండి. ఇక్కడ అర్థం ఏంటంటే అదర్శనాత్ ఆపతితః. అదర్శనాత్ అంటే కనబడని స్థితిలోంచి వచ్చి కనబడుతూ పునశ్చ అదర్శనంగత మళ్ళీ అదర్శన స్థితికి వెళ్ళిపోయినటువంటివి ఎలా సత్యములవుతాయి అన్నాడు ఇక్కడ. సత్యము కాని దాని గురించి బాధ ఎందుకు? అందుకే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. ఇప్పటి వరకు చెప్పినవి జాగ్రత్తగా తెలుసుకుంటే వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు అని కానీ, ఇది పోయింది ఇది పోతోంది అని కానీ రెండు బాధలు పోతాయండి ఇక్కడిక్కడ. మరి అన్నీ పోతున్నాయే, ఏది మిగలదా అంటే మిగిలే వస్తువు ఒకటి ఉంది, అదే నువ్వనే ధైర్యం కలుగుతుందండి. ఇది సరిగ్గా ఆలోచించగలిగితే ఇంతకంటే కావాల్సింది ఏముంది? దీని మీద నిలబడిపోతే ముక్తి ఇంతకంటే మరేమున్నది ఇక్కడ. ఇంత చక్కగా బోధించి ఇప్పుడు ఇంత చక్కగా ఆత్మతత్వం గురించి చెప్పాను కదా, అదంతా తేలిక అనుకున్నావా? ఆత్మ ఎంతో సులభమయ్యా, ఆత్మని ఇదే అదే నీ స్వరూపం చెప్పగానే స్పష్టంగా అర్థమైపోయింది కదా. అర్థమైపోయింది కానీ నిలబడగలుగుతున్నామా? లేదు. తెలుసు ఆయనకి మహానుభావుడికి పొందవలసింది అదే, సత్యం అదే, కానీ పొందే ప్రయత్నం లేదు, పొందే సాధన లేదు, పైగా అనుభవం అంతకంటే లేదు. ఉంటే కదా అది ఉంటుంది. ఈ 3 లేవు. ఇంత స్పష్టంగా కనబడుతున్న సత్యం ఇన్ని కోట్ల మందిలో ఎంతమంది పొందగలుగుతున్నారు? ఇది చెప్పండి ఇక్కడ. అందరూ పొందలేరయ్యా. దీని గురించి చూసినవాడు అంటే అనుభవించిన వాళ్ళు అరుదే, చెప్పేవాళ్ళు అరుదే, వినేవాళ్ళు అరుదే, విన్నా గ్రహించేవాళ్ళు కూడా అరుదే. ఇది చెప్పుకో. ఆత్మ అయితే అంతటా ఉంది కానీ ఆత్మజ్ఞానులు అందరూ ఉండరు, అది తెలుసుకోండి. ఆత్మ సర్వవ్యాపకం, ఆత్మజ్ఞానులు మాత్రం అందరూ కారు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అది ఎక్కడో కోటికొక్కడు. ఆశ్చర్యం అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యం దేన్ని అంటారండి చెప్పండి? వండర్ అని దేన్ని అంటారు? ఏది రేరో అది వండర్, అంతే కదా. ఏది అరుదో అది వండర్. ఎక్కడా లేనిది ఒక చోట కనబడితే వండర్, అంతే కదా. ఎక్కడా లేనిది ఒక్క చోట కనబడితే వండర్. ఎక్కడా కనబడదు, ఒక్క చోట కనబడింది, పై ఎక్కడా లేనంత కనబడింది. దీన్ని కదా వండర్ మీరు అంటారు ఇక్కడ. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః
ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి శృత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఇది కూడా కఠోపనిషత్తులో 7వ వల్లో చెప్పబడ్డ మంత్రం యథాతథంగా ఇక్కడ చెప్పాడండి. ఇక్కడ అంటే ఎంతవరకు ఆత్మజ్ఞానం ఆత్మానాత్మని వివేకం చూపించాడు, అందరికి అర్థమైనట్టే అనిపించేటట్టు చేశాడు. ఆయనే చెప్పాడు నట్టే అనిపిస్తుంది కానీ నట్టు బిగించుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు నాయన అన్నాడు ఇక్కడ. అది అత్యంత అరుదు, ఇది తెలుసుకోండి, అత్యంత అరుదు. కొందరు అన్నారు ఇవి జ్ఞానం కంటే భక్తి చెప్పిస్తే బాగుంటుందండి. భక్తులు మాత్రం దొరుకుతారు అనుకున్నారా? భక్తి అనే భ్రాంతిలో ఉన్నవాడు దొరుకుతారు, భక్తులు కూడా దొరకడం మహాకష్టం. మహాకష్టం తెలుసుకోండి. దీనికంటే భక్తి చాలా బాగుందండి. కృష్ణుడిని వర్ణిస్తుంటే ఆహా ఎంత బాగుందో, ఇది వర్ణిస్తున్నంతసేపు, తర్వాత అదే నిలబడదు. ఆ మాటకు వస్తే ఆత్మతత్వం మాత్రం వింటున్నంతసేపు బాగాలే, నువ్వు నశించవు శాశ్వతం అంటే అది కూడా వినడానికి బాగుంది. కృష్ణుడినో విష్ణువునో శివుడినో వర్ణిస్తున్నప్పుడు అది కూడా అప్పటికి బాగుంది. ఈ రెండూ నిలవలేదు, అది వచ్చింది బాధ ఇక్కడ. అందుకే సత్యం గురించి తెలుసుకున్నవాడు కష్టం, చెప్పేవాడు కష్టం, వినేవాడు కష్టం, విన్నా గ్రహించేవాడు కష్టం అన్నాడు ఇక్కడ. గొప్ప విషయం. అరుదు, ఆశ్చర్యం అనే శబ్దానికి అత్యంత అరుదైనది అని అర్థం తీసుకోవాలి. అతి విరళం, అతి విరళం. విరళం అంటే ఎక్కడో రేర్ అండి అన్నాడు ఇక్కడ, రేర్. కనుక జ్ఞానం అంతా చెప్పేవు, జ్ఞానం అందరికీ రాదని కూడా నాకు తెలుసు. ఎందుకంటే జ్ఞాని ఒక్కడు దొరికిన మహాకష్టం, ఒక్కడు దొరకడం కూడా మహాకష్టం. ఆ మాట తర్వాత చెప్తాడు, మనుష్యానాం సహస్రేష కశ్చిత్ యతతి సిద్ధయే యతతాపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. దుర్లభము అంటేనే రేర్, సుదుర్లభ బాగా దుర్లభం అయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే పరమాత్మ అంతటా ఉంటాడు కానీ దుర్లభుడు, అంత తేలిగ్గా దొరకడు. మరి అంతటా ఉన్నవాడు తేలిగ్గా దొరకపోవడం ఏంటంటే అది నీ అజ్ఞానం చేత దొరకట్లేదు. జ్ఞానం కలిగిందా సులభ, అందుకే దుర్లభ ఆయనే, సులభ ఆయనే. సులభ సువ్రత సుముఖ ఆయనే, దుర్లభ దుర్గమ దుర్గా ఆయనే, అన్నీ ఆయనే. ఇది తెలుసుకో. కనుక ఆత్మతత్వము దుర్లభము. అందుకే ఇక్కడ ఆశ్చర్యం అనే శబ్దానికి ఈ అర్థం ఎలా చెప్తావయ్యా అంటే దుర్విజ్ఞేయ అయం ప్రకృత ఆత్మ అని భగవత్పాదుల వారు భాష్యం రచించారు. దుర్విజ్ఞేయ, విజ్ఞేయము అంటే తెలియబడుట, తెలియబడినది. దుర్విజ్ఞేయ అంటే అంత తేలికగా తెలియబడదు, అంత తేలికగా తెలియబడని దానినే ఆశ్చర్యం అంటారు ఇక్కడ. అందుకే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం. కశ్చిత్ ఎవడో ఒక్కడు ఆశ్చర్యకరంగా దాన్ని చూస్తాడు, ఆశ్చర్యకరంగా దాన్ని చూస్తాడు. అంటే చూడ పెద్ద ఆశ్చర్యం, వండర్, ఎవడో ఒక్కడు చూస్తాడట. ఆ మాటనే కతిచన చిదానందలహరీం అని సౌందర్యలహరిలో చెప్పారు. మాకు ఆ శ్లోకం వచ్చండి, ఇదైతే రాదు కానీ అక్కడ కూడా ఇదే చెప్పాడు, నీకు రాదనే చెప్పాడు అందులో కూడా. అందుకే భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. అమ్మవారు ఎర్రచీర కట్టుకున్నారు, వడ్డానం కట్టుకున్నారంటే కళ్ళు చెమర్చుతాయి. కానీ చిదానంద లహరి అనేటటువంటి కేవలం చిదానంద ప్రవాహం అంటే అది తెలియబడుతుందా? దుర్విజ్ఞేయం. అందుకే కతిచన ఆ కతిచన అనే మాట ఏంటో ఇక్కడ కశ్చిత్ అనే మాట అర్థమైందండి. ఇక్కడ కశ్చిత్ అంటే ఎవడో, ఎవరో అని అర్థం ఇక్కడ చెప్తుంది. ఎవడో ఒక మహాపురుషుడు ఆశ్చర్యకరంగా దాన్ని చూస్తాడు అంటే ముందు అతను అనుభవానికి తెచ్చుకుంటాడు. అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళందరూ చెప్పరు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళందరూ చెప్పరు. మనం కానీ ఏదైనా ఒక వస్తువును చూడ్డానికి వెళితే ఇంక ఉంటుందండి, ఎంత వేగం 10 మందికి చెప్పేస్తామా అని ఆత్రం. 10 మందికి చెప్పే వాళ్ళని ఆనందింపజేస్తామని కాదు, నువ్వు చూడలేదు నేను చూసేవాను కదా అని మీసాలు మెలేయడానికి, అంతే. అది కూడా అందుకే ఏ జలపాతం దగ్గరకో ఎక్కడికో వెళ్ళగానే వెంటనే తీసి అలాగా నువ్వు చూడు, కెమెరాకు చూపిస్తావు. ఇప్పుడు ఇది ఒక పెద్ద ప్రారంభం వచ్చిందండి. ఇప్పుడు ఏదేమనేయండి, ఒక మహాపురుషుడు వచ్చిన, మహాత్ములు వచ్చిన, ఆఖరు మన శివుడు ప్రత్యక్షమైన సెల్ఫీ తీసుకునే స్థితిలో ఉన్నాం మన. దౌర్భాగ్యం. శివుడిని చూడు, సెల్ఫీలో పెడతావు, ఎందుకు? అది అందరికీ చూపించడానికి. నువ్వెప్పుడైతే ఫోన్ తీసేవో నీకు బహిర్ముఖత్వం పెరిగిపోయింది అని అర్థం. బహిర్ముఖత్వం పెరిగిపోతే అమ్మవారు దూరం అవుతారు. అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సముద్దుర్లభ. మనల్ని పతనం చేయడం కోసం భగవంతుడు కనిపెట్టిన గొప్ప పరికరం ఇది. అవునా లేదో చెప్పండి ఇక్కడ. ఎందుకంటే కొంతలో కొంత బహిర్ముఖత్వం లేకుండా ఉన్నా ఖాళీగా ఉంటే పరమాత్మ తిరుగుతాం. ఇప్పుడు ఇంకా అవకాశం లేదు. ఈ రోజుల్లో చాలాసేపు వెయిట్ చేస్తున్నారండి, బోరు కొట్టింది అనక్కర్లేదు. వాడు బోరు కొట్టుకోకుండా ఇటే చూస్తున్నాడు. వాడికి ఎవరికి ఇప్పుడు ఏం బాధ లేదు, వాడి కాలక్షేపం వాడికి ఉంటుంది. పక్కవాడితో తప్ప ప్రపంచంలో అందరితో మాట్లాడతాడు. అవునా లేదా? బాగా అర్థం చేసుకోండి. అద్భుతమైన దృశ్యాన్ని కళ్ళారా చూసి ఆనందించే స్థితి కోల్పోయాం. దీంట్లోనే చూస్తా, దీంట్లో చూసేటప్పటికీ జీవం లేదు, జడం.
ప్రతిదీ అంతే అయిపోయింది. మీరు ఆలోచించండి, ఒక్కసారి పక్కకు తీసేసి చూడండి, ఒక్కసారి అలవాటు తప్పిపోయింది మనకి. అలా చూడడం, కళ్ళు వాడడం అలవాటు తప్పిపోయింది. ఆఖరికి అద్భుతమైన సీన్ అన్న దీంట్లోనే చూస్తావు, ఇలా చూడవు. ఇది ఎందుకు చూస్తున్నావు అంటే తడు ఇంకోటికి చూపించడానికి, అవునా లేదా? నువ్వు చూసేప్పుడు ఆనందిస్తావు, అది లేదు. అందుకే ఇంకోటికి చెప్పేయాలి అనే ఆత్రం వేరండి. అందుకే మహానుభావులు చెప్పరు, ఎందుకంటే చెప్పినా నీకు అర్థం కాదని వాడికి తెలుసు. అందుకే ఇంకోటికి చెప్పి ఉపన్యాసం చెప్పారంటే ఎంతో కొంత అజ్ఞానం ఉంటేనే చెప్తాడు మా బొట్టుగాళ్ళు. ఇంకోటి తెలుసుకోండి ఇక్కడ, ఎందుకంటే ఇది చెప్పినా గ్రహించే వాళ్ళు ఉండరు. అటువంటిప్పుడు చెప్పేందుకు కర్మ ప్రారంధం, చెప్పేవాడికి ఏం చేస్తాం. కానీ వాడు తరించాలని తపనుంటే కొంతమంది కరుణాళువులు మాత్రం చెప్తారండి. ఆ మాటకు వస్తే ఆదిశంకర భగవత్పాదులకి ఏం పని పట్టిందండి? మా బొంట్ల గాళ్ళకంటే మాకేం తెలుసో చెప్పడం, వాడికి తెలియలేదే అని కోపం, వినలేదని ఆగ్రహం, వికారాలన్నీ. దానికంటే చెప్పకుండా కూర్చోండి పరమశాంతి. మరి భగవత్పాదుల వారు లాంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే కరుణ 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 కరుణ. అలా ఎలాగయ్యా మీరు సంసారంలో పడి కొట్టుకుపోతున్నారు? అనిత్యమైనవే నిత్యం అనుకునే భ్రాంతి చదువు నిత్యము అనిత్యంలో పడిపోయారు. మాట జాగ్రత్త విన్నారా? అనిత్యమే నిత్యమనే భ్రాంతి చేత నిత్యము అనిత్యంలో పడి కొట్టుకుపోతున్నారు. అసలు నిత్య వస్తువు నువ్వనే విషయం ఎప్పుడు తెలుసుకుంటారు? జాలి పడ్డాడండి ఇక్కడ. ఎందుకంటే 10 మంది కలిసి ఒక చెరసాల్లో బంధింపబడ్డారు, చెరసాల్లో కొట్టుకుపోతున్నారు. అక్కడే సంతానం కలిగింది, ఆ సంతానానికి సంతానం కలిగింది. వీళ్ళు బతుకంతా చెరసాల్లో, అలా చెరసాల్లోనే బతుకుతున్నారు. మొదట చెరసాల్లో బంధింపబడ్డవాడికి చెరసాల కాక మరొక ప్రపంచం ఉందని తెలుసు. కానీ చెరసాల్లో పుట్టిన పిల్లలు, వాళ్ళకి పుట్టిన పిల్లలకి వీళ్ళకి చెరసాలు తప్ప మరొకట్లేదు. కనుక ప్రపంచం అనగా ఏమిటి? చెరసాల. అక్కడ మధ్య మధ్యలో వాళ్ళు పడేసే భోజనమే పరమాన్నం, అందులోంచి కనబడే ప్రపంచమే ప్రపంచం. ఇదే భావంలో ఉన్నారు ఎవరు? ఆ చెరసాల్లో పుట్టిన వాళ్ళందరూ. అందులో పొరపాటునే ఒక్కడు ఎలాగోలో బయటపడ్డాడండి. బయటపడ్డవాడు బయట ప్రపంచం చూశాడు. ఎంత అద్భుతమైన ప్రపంచం ఉందా! ఇక్కడ ఎవడో పడేసిన తిండి కాదు, మనం తెచ్చుకోవచ్చు, తినచ్చు. ఇంత విశాలమైన ప్రపంచం ఉందా, అరే రే అని ఆనందిస్తూ ఉన్నాడు ఒకడు. కానీ వాడికి అనిపించింది ఇంత ప్రపంచం ఉందే, ఇంత ఆనందమని తెలియక ఆ చెరసాల్లో కొట్టుమిట్టాడుతున్నారే నాతో పుట్టిన వాళ్ళు, నాకంటే ముందు పుట్టిన వాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు. అరే రే వాళ్ళకు కూడా ఇది చూపిద్దామని పరిగెత్తుకి మళ్ళీ చెరసాలకు వెళ్ళాడండి ఆయన. పాపం మళ్ళీ చెరసాలకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అదొకటి ఉంది. నిజంగా మన బ్రతుకు చెరసాల బ్రతుకు కాదు, మన ఎంతో గొప్ప బ్రతుకు. ఏ కర్మ కొద్దో పడ్డాం, నిజంగా గొప్ప ప్రపంచం ఉందిరా ఆయన అని చెప్పేట. ఈ చెరసాల వాళ్ళందరూ మొహాల పెట్టుకు చూస్తున్నారు. ఈయన పడుతున్న బాధ ఉంటుందండి. ఎందుకంటే చెరసాలకు కాక మరో ప్రపంచం ఉందని వీళ్ళకి ఊహకు కూడా తెలియదు, ఈయనకు అనుభవానికి వచ్చింది. ఊహకు కూడా తెలియని వాళ్ళకి తనకు అనుభవానికి వచ్చింది చెప్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. చెరసాల కాక ప్రపంచం ఉంది, అది ఎలా ఉంటుంది అని అడిగారు వీడు. ఇంకేని చెప్పడానికి ఎంత బాగుంటుందంటే, ఇంతకంటే పెద్ద ఊచలుంటాయా, ఇంతకంటే పెద్ద బొచ్చెల భోజనం పెడతారా అంటే వాడు ఎంత కాదన్నా ఈ చెరసాల బొచ్చే దాటి వెళ్ళట్లేదు. వాడు ఇక్కడ ఎవడో పడేసే తిండి. వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. అప్పుడే చెప్పినా ఏమంటాడండి? ఏడుస్తాడా? వీళ్ళకి నేరకపోయి చెప్పాను బాధపడతాడా? పారిపోతాడా? ఓపికంటే అయ్యో రానాయన, విన్నాయన, నా మాట విన్నాయన అంటే నమ్మితే కదా బయటకు వస్తాడు కనీసం, అది కూడా లేదు. అదేవిధంగా అనాత్మ విషయాల తాదాత్మ్యం అలవాటైపోయి అసలు విషయం చెప్తూ ఉంటే గ్రహించలేని స్థితి ఈ చెరసాల్లో మగ్గిపోయిన జీవులకు ఉంటుంది. బయటకు వెళ్ళిన మహానుభావుడు కృపాళువైతే మళ్ళీ వెనక్కొచ్చి చెప్తాడు. అలా చెప్పిన కృపాళువులే శంకర భగవత్పాదులు లాంటి వారు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు వినాలి నువ్వు. కనుకనే ఎంత చెరసాల్లో అప్పటి నుంచి మగ్గుతున్న వాళ్ళు అందరూ తెలుసుకోగలిగారా? ఒక్కడు తెలుసుకోగలిగాడు. ఆ తెలుసుకున్నవాడు ఆశ్చర్యపోయాడా లేదా? అంత ఊటి ఉందా అని మనం ఆశ్చర్యపోయామో లేదా విని. కనుక ఆశ్చర్యపోయేటట్టు తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంత చెరసాల్లో? ఒక్కడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఎవడో ఒక్కడు ఆశ్చర్యకరంగా తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్నవాడు ఎవడో ఒక్కడు చెప్తాటండి. మనం అనుకుంటూ ఉంటాం రమణులు లాంటి మహానుభావులు ఉన్నారా అని. రమణులు లాంటి మహానుభావులు ఇంకెంతరెందరెందరో ఆ గుహలో ఉన్నారు. ఆ ఒక్క మహానుభావుడు మన కోసం గొంతు విప్పాడంతే. గొంతు విప్పని మహానుభావులు, ప్రకటింపబడని మహానుభావులు ఎందరున్నారో అరుణగిరి గుహలలో, మనకేం తెలుసు ఇక్కడ. అందుకు ఆశ్చర్యవత్ పశ్చితి కశ్చేదేను. వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? నువ్వున్నంత జనాభా వాళ్ళు ఉండరు. బాగా తెలుసుకో. ఇక్కడ మనమున్నంత జనాభా జ్ఞానులు ఉండరు. జ్ఞానుల జనాభా చాలా తక్కువ, పుణ్యాత్ముల జనాభావే తక్కువ, అందులో జ్ఞానుల జనాభా తక్కువ. ఒక ఆయన అన్నాడు ఎక్కువ మంది వెళితే స్వర్గం అంతా రద్దీ అయిపోయిందని. ఏం బాధ లేదన్నాడు ఒక ఆయన. అంత ఎక్కువ మంది స్వర్గానికి వెళ్ళట, ఆ రద్దీ అంతా నరకంలోనే ఉంటుంది తెలుసుకోండి. ఇక్కడ కొద్దిమంది వెళ్ళినా వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు, పుణ్యం ఖర్చునికి ఎందుకు వచ్చేస్తారు. కానీ ఎప్పుడు మంచి ఖాళీగా ఉంటాయి హోటల్ గదులన్నీ, లగ్జరీ హోటల్స్
ఉంటాయండి. కనుక అయ్యయ్యో అని ఒక ఆయన అన్నాడు, ఏమండి మీరు ఇంత వేదాంతం చెప్పేస్తున్నారు కదా, అందరూ వైరాగ్యవంతులు అయిపోతే ప్రపంచం అయిపోతుందని. పిచ్చిన ఆయన వైరాగ్యవంతులు కారని చెప్పి నాకు తెలుసు. అవి వింటున్నప్పుడు అలా అనిపిస్తుంది అంతే, తర్వాత ఏమీ ఉండదు. ఎందుకంటే మొన్న ప్రవచనం అంతా అయిన తర్వాత బయటకు వెళ్ళి చీరంతా బాగుంది కానీ మ్యాచింగ్ బ్లౌజ్ లేదండి అందుట. ఎంత భగవద్గీత ఏమైపోయిందండి అంటే మనం ఎక్కడున్నామో తెలిసింది కదా. చెప్పులు వదిలిపెట్టి ప్రవచనానికి కూర్చుంటాం, పెడుతూనే చెప్పులు వేసుకెళ్ళిపోతాం. అలాగే ప్రపంచ విషయాలను అక్కడ పెట్టి కాసేపు పరమాత్మ దగ్గర ఒకవేళ ఉంటే మళ్ళీ పెడుతున్నప్పుడు అదే మోసుకుపోతాం ఈనాడు బతుకులు. ఇలాంటి వాడికి ఎవడు చెప్తాడండి? ఎవడో కొంతమంది చెప్తారు. అందుకే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః. అదేవిధంగా తథా ఏవ అదేవిధంగా ఆశ్చర్యంగా కొందరు చెప్తారు. ఆశ్చర్యవత్ చైన మన్య శృణోతి. ఆశ్చర్యంగా కొందరు వింటారు. కూర్చోవడమే అరుదు, చూసినవాడు అరుదు. పశ్యతి ఆశ్చర్యవత్, చూసినవాడు అరుదు అంటే అనుభవానికి తెచ్చుకున్నవాడు అరుదు. చూచుట అంటే అనుభవానికి తెచ్చుకునుట. తర్వాత ఆశ్చర్యవత్ వదతి, చెప్పేవాడు అరుదు. ఇక శృణోతి, వినేవాళ్ళు అరుదు. శృత్వాప్యేనం, మా స్వామి భలే చెప్పాడండి ఇక్కడ. శృత్వాప్యానం వేదన చైవ కశ్చిత్, విన్నప్పటికీ కూడా ఏ ఒక్కడు తెలుసుకోలేడు సుమా అన్నాడు ఇక్కడ. ఎంత చక్కటి అంటారు ఇక్కడ. విన్నంత మాత్రాన్ని తెలిసిపోతుందా? తెలియబడదు చెప్పాడు ఆయన. మరి వినడం ఎందుకండి? ఎప్పుడు విన్నవాళ్ళల్లో ఎవడో ఒక్కడు మళ్ళీ ఆశ్చర్యవత్పశ్చిత్ అవుతాడేమోనని. ఎంత అంటే దీన్ని బట్టి బ్రహ్మ విద్య అంత తేలిక కాదు. లోకదృష్టి ఉన్నంతగా శాస్త్రదృష్టి ఉండదు, శాస్త్రదృష్టి ఉన్నంతగా వివేచనా దృష్టి ఉండదు. ఇది తెలుసుకోండి. ఎందుకంటే లోకదృష్టితోనే ప్రతిదీ చూస్తాం, శాస్త్రదృష్టితో చూడం. కనుక లోకంలో 99% వారు లోకదృష్టితోనే చూస్తారు, శాస్త్రదృష్టితో కొందరే చూస్తారు. శాస్త్రదృష్టితో కూడా శుద్ధ విచారణ దృష్టి కలిగిన వాళ్ళు మళ్ళీ కొందరు ఉంటారు, అందులో అనుభవం కలిగిన వాళ్ళు కొందరు ఉంటారు. ఇది తెలుసుకోవాలి. కనుకనే ఎవరికి చరమ జన్మయో వారికి మాత్రమే ఆత్మజ్ఞానము నందు ఆసక్తి కలుగుతుంది. లేదా 2-3 జన్మల్లో మరో 10 జన్మల్లోనైనా మోక్షం పొందే రాత ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానంపై ఆసక్తి కలుగుతుంది. వాడిక్కడ సాధన మొదలు పెడితే తర్వాత జన్మలు తగ్గించుకోవచ్చు కూడా. ఎందుకంటే జన్మలు పొందే దేహం నువ్వు కాదయ్యా, నువ్వు కాదయ్యా, నువ్వు కాదయ్యా, నువ్వు కాదయ్యా అంటే ఇంకా జన్మలు పొందగలిగే దేహాలు లేకుండా ఉండే స్థితి కూడా మనకు పరిణామం లేదు. అది నిత్యము, సత్యము, అమృతము. అలాంటిది కాదు జగత్తు. ఎలా చూసినప్పటికీ ద్వైతవాదులు కనిపిస్తున్న జగత్తుని ఎలా అంగీకరిస్తారో అద్వైత కూడా అంగీకరిస్తాడు. కానీ బ్రహ్మము వంటి సత్యము కాదని చెప్తాడు. ఇది గ్రహించవలసింది. కనుక మన నిష్ఠ దేని యందు ఉండాలి? బ్రహ్మమునందు. ఆ బ్రహ్మమే ఆతనోతి వ్యాప్నోతి ఆత్మ, అంతటా వ్యాపించి ఉన్నది కనుక దానికి ఆత్మ అని పేరు. నేను అనుకునేటువంటి ఈ చైతన్యం కూడా ఆత్మదే కనుక నేననేటువంటి బుద్ధిని ఆత్మయందు నిలపాలి, అనాత్మల యందు నిలపరాదు. అయితే ఆ నిలిపేవడం ముఖ్యము అని తెలుస్తుంది కానీ అది అంత తేలిక కాదయ్యా. కొందరు మాత్రమే దాన్ని తెలుసుకోగలరు, కొందరు మాత్రమే చెప్పగలరు, కొందరు మాత్రమే వినగలరు, విన్న వాళ్ళల్లో కూడా కొందరు మాత్రమే గ్రహించగలరు. అది ఆశ్చర్యం అన్నారు ఇక్కడ. అరుదైనది అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. ఈ సాంఖ్యాన్ని ఇప్పుడు తర్వాతి శ్లోకంలో పూర్తి చేస్తున్నాడు. దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ప్రతి దేహంలో ఉండే ఆత్మ వధించడానికి వీలు లేనిది. ఇది మొత్తం సారాంశంగా చెప్తున్నాడు ఇక్కడ. కనుక నేను ఎప్పుడు చావను, నేను అనబడే ఆత్మ ఎప్పుడూ చావదు. కనుక నువ్వు ఏ ప్రాణి గురించి కూడా శోకించడానికి తగదు సుమా. అది ఇక్కడ. అందుకే తస్మా సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ప్రారంభం అశోచ్యానన్వశోచస్తంతో ప్రారంభించి నత్వం శోచితుమర్హసి అంటే ఏడవ కూడని వాటి కోసం ఏడవకయ్యా అని అక్కడ చెప్పి నువ్వు ఏడవడానికి తగిన వాడవు కావు అని చెప్పాడు. అంటే ఇది ఏడవలసిన విషయం కాదు, అది సారాంశం అనమాట. అయ్యో వీళ్ళందరూ పోతారే, అది ఏడవలసిన విషయం కాదు అంటూ ఆత్మానాత్మ విచారాన్ని ఇంతవరకు చూపించాడు. ఇది తత్వదృష్టితో నువ్వు యుద్ధం చేయడం ధర్మము అని బోధించాడు ఇక్కడ. ఇది తత్వదృష్టి, దీన్ని సాంఖ్య దృష్టి అంటారు, లేదా జ్ఞానదృష్టి అంటారు. ఇప్పుడు చెప్తున్నది ధర్మదృష్టి. దీనికి శంకర భగవత్పాల్ వారు లౌకిక న్యాయ అని ఒక మాట చెప్పారు. అంటే లోక వ్యవహారంలో ఇది న్యాయం అంటే నడవవలసిన పద్ధతి ఇది. స్వధర్మమపి చావక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇది చాలా అత్యంత ముఖ్యమైన శ్లోకంగా భావించాలి. స్వధర్మము అని చూసినప్పటికీ కూడా నువ్వు
కంపించడానికి కూడదు సుమా అన్నాడు. అంటే కంపించవలసిన అవసరం లేదు. కంపించుట అంటే ముందే చెప్పుకున్నాడు కదా, ఒళ్ళు వణుకుపోతోంది, గాంధీవం జారిపోతోంది, చెమటలు పట్టేస్తున్నాయని చెప్పాడు కదా. అంత కంపించవలసిన అవసరం లేదయ్యా. ఎందుకంటే స్వధర్మం అనే దృష్టితో చూసినప్పటికీ నువ్వు క్షత్రియుడివి, అది మర్చిపోదు. ఈ క్షత్రియుడికి ధర్మ్యాత్ యుద్ధాత్ అన్యత్ శ్రేయ న విద్యతే, ఇది వాక్యం. క్షత్రియునికి ధర్మసంబంధమైన యుద్ధము కంటే శ్రేయస్కరమైనది మరొకట్లేదు. దీన్ని బట్టి కృష్ణ పరమాత్మ అందరిని యుద్ధం చేయమని చెప్పట్లేదు. క్షత్రియుడైన వాడికి స్వధర్మం యుద్ధం, కానీ ఎవరికి ఏది స్వధర్మమో అది చెయ్యాలి. అంతేగాని నేను భైక్ష్యం ఎత్తుకుంటాననేది నీ స్వధర్మం కాదు. అది ఇక్కడ అది సన్యాసి ధర్మం. నువ్వు క్షత్రియుడివి. క్షత్రియుడివి అని నీకు యుద్ధము కంటే శ్రేయస్సు మరొకట్లేదు. అతడు ఏవేవన్నాడో అర్జునుడు ఆ మాటలన్నీ కృష్ణుడు గుర్తుపెట్టుకుని తిరిగి అప్పచెప్తున్నాడు. నచ శ్రేయోను పశ్యామి అన్నాడు కదా, ఇందులో నాకు శ్రేయస్సు కనిపించట్లేదు అని ముందే చెప్పాడు. మూర్ఖుడా, ఎంతకంటే శ్రేయస్సు మరొకట్లేదు అని చెప్పాడు. ఇక్కడ స్వధర్మాన్ని ఆచరించడం కంటే శ్రేయస్సు మరొకట్లేదు. ఇది భగవానుడు చెప్తున్న గొప్ప మాట. అదే యుద్ధం చేయమని ప్రేరేపించట్లేదు. మనందరికీ భగవానుడు ఇచ్చిన ప్రేరేపణ ఏమిటి అంటే, నీకు ఏది విద్యుక్తమో ఆ ధర్మాన్ని ఆచరించు, అదే నీకు శ్రేయస్సుని ఇస్తుంది. శ్రేయస్సు అనే మాటకు మనం చెప్పుకున్న అర్థం మరువవద్దు. లౌకిక పారలౌకిక సుఖములు ప్రేయస్సులు. శ్రేయస్సు అంటే శాశ్వత నిత్య సుఖమైన కైవల్యం. అది పొందాలంటే ధర్మం కంటే గొప్పది మరొకట్లేదు, స్వధర్మం. అందువల్ల నువ్వు చేసి తీరాలి అన్నాడు. ఇక్కడ నుంచి స్వధర్మం యొక్క ప్రస్తావన చెప్తున్నాడు. ఇక్కడ ధర్మ ప్రస్తావన ఇక్కడికి వచ్చిందండి. ధర్మము జ్ఞానము ఈ రెండు ప్రధానమైన అంశములు. జ్ఞానం పరమార్థ దృష్టికి సంబంధించింది, ధర్మం వ్యవహార దృష్టికి సంబంధించినది. వ్యవహారంలో ధర్మం లేని వాడికి పరమార్థం తెలియదు, అది తెలుసుకోవాల్సింది. అంతేగాని ఇటువే వేదాంతం మొదలైన చదువుకుని స్వధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాలు చేసాడనుకోండి, వినేదేమో వేదాంతం, చేసేదేదో అధర్మం, అప్పుడు ఆ వేదాంతం పనిచేయదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ధర్మనిష్ట చాలా ప్రధానము. ఈ రెండు తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంలాగా విడదీసుకోకూడదు ఇక్కడ. అని కబుర్లాడుతూ అధ్యాత్మ గీతాలు పాడుతూ కూర్చోవడం కాదు. ధర్మం అనేది చాలా ప్రధానమని చెప్తున్నాడు ఇక్కడ. పైగా నీకొచ్చిన ధర్మం గొప్ప ధర్మం తెలుసుకో. ప్రతి ధర్మంలో ఒక శ్రేష్ఠత్వం ఉంటుంది. నీ ధర్మంలో ఎంత గొప్పతనం అంటే స్వర్గద్వారాలు తెరచుకుని కనబడుతున్నాయి నీకు, అది తెలుసుకో. ఎదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమిదృశం. ఎంతో అదృష్టముంటే గాని క్షత్రియుడికి ఇలాంటి భాగ్యం, యుద్ధం అనేది లభించిస్తుమా. యుద్ధంలో స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అంటే అర్థం ఏంటి? ఇది కానీ నువ్వు చేయగలిగినట్లయితే స్వర్గము నీకు లభిస్తుంది. తర్వాత చెప్తాడు, గెలిస్తే రాజ్యం లభిస్తుంది, పోతే స్వర్గం లభిస్తుంది. యుద్ధభూమిలో మరణించిన వాడికి తర్వాత గతి ఏమిటంటే స్వర్గం. అందుకే యుద్ధ పూర్వం కృష్ణ పరమాత్మ కర్ణుడితో మాట్లాడతాడు. ఎందుక యుద్ధం జరగకుండా ఉండాలంటే నీ సోదరుడు యుధిష్ఠిరుడని తెలుసుకో, అటు వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు కృష్ణ, నువ్వు నన్ను పరీక్షించడానికి అంటున్నావు కానీ నీకు మాత్రం తెలియదా? యుద్ధం జరగడానికే నువ్వు అవతరించావు, మమ్మల్ని అందరినీ దానికి వాడుకుంటున్నావు. ఇంక దేనికి? నువ్వు వచ్చిందే దానికోసం. అయినప్పటికీ ఒక్క మాట, మనిషి అనేవాడు ఎలాగైనా పోతాడయ్యా. గొప్ప మాట చెప్తాడు ఇక్కడ. మనిషి అనేవాడు ఎలాగైనా పోతాడు. ఇంతమంది క్షత్రియులు భూభారంగా ఉన్నారని వారిని సంహరించడానికి నువ్వు వచ్చావు. వీళ్ళు రోగాలతో పోయి దుర్గతులు పొందే కంటే యుద్ధంలో పోయి సద్గతులు స్వర్గాన్ని పొందేటట్టు చెయ్యవయ్యా అని ఒక మాట అంటాడండి. ఇది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. అది యుద్ధంలో మరణించడం కంటే క్షత్రియుడికి గొప్ప యోగం ఏముంటుంది? స్వర్గద్వారం అపావృతం, తెరవబడినటువంటి స్వర్గద్వారం వంటి సుమా. ఇది ఎదుర్ఛయ అంటే అనుకోకుండా తటస్థించినటువంటి ఒక అదృష్టం క్షత్రియులకి. ఇది స్వర్గద్వారానికి తెరచిన ద్వారం వంటిది ఇది. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఇంకో మాట అన్నాడు అర్జునుడు ఇప్పుడు మాట్లాడేటప్పుడు. నాకు ఇందులో శ్రేయస్సు కనిపించట్లేదు అనడానికి చీవాట్లు పెట్టాడు. అహోపత మహత్పాపం కర్తుం వ్యవసితావయం అన్నాడు. మనం మహాపాపం చేయడానికి వచ్చేమేమో అన్నాడు కదా, దానికి సమాధానం చెప్తున్నాడు. యుద్ధం నుంచి పారిపోదాం అనుకుంటున్నావు, యుద్ధం చేయడం పాపం కాదు, యుద్ధాన్ని విడిచిపెడితే పాపమవాప్స్యసి, పాపాన్ని పొందుతావు సుమా. యుద్ధం చేస్తే గెలుపో స్వర్గము, యుద్ధం నుంచి పారిపోతే మాత్రం పాపం, పాపఫలం నరకమే. ఇది తెలుసుకో. దీనివల్ల రెండు దెబ్బతింటాయి. ఒకటి స్వధర్మం దెబ్బతింటుంది, కీర్తి దెబ్బతింటుంది. ఈ రెండు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఏమిటి ప్రణాళికలు వేశారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నామని కాదు. ఇక్కడికి రాకముందు అనాలోచితంగా నువ్వు యుద్ధానికి రాలేదు కదా, ఎంతో ఆలోచించవు, చర్చించవు. ఈ ఆలోచన చర్చలు దేనికోసం చేశారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆతతాయిలు, దుర్మార్గులు.
వారు అక్రమంగా మీదైనటువంటి సంపదని అపహరించారు. అధర్మపరాయణులు. అధర్మపరాయణుల్ని శిక్షించవలసిన బాధ్యత కలిగిన క్షత్రియ ధర్మం నీది, అది నువ్వు చేయవలసినదే. అక్కడ ఉన్నవాళ్ళు నీకంటే బుద్ధి తక్కువ వాళ్ళు అనుకున్నావా? భీష్ముడేం తక్కువవాడా? ద్రోణుడేం తక్కువవాడా? వీళ్ళందరూ తెలిసిన వారే. మరి యుద్ధానికి ఎందుకు వచ్చారంటే అది క్షత్రియ ధర్మం గనక వాళ్ళు వచ్చారు. అదే నువ్వు నీ తండ్రి తాతల నుంచి కూడా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఇక్కడ స్వధర్మము ధర్మము గురించి వచ్చేటప్పటికు ధర్మం గురించి ఎందుకు పాలకుడు ఆ విధంగా ప్రవర్తించాలి? వాడు వేదాంతి అయినప్పటికీ కూడా స్వధర్మాన్ని పరిత్యజించరాదు. ఇప్పుడు యుద్ధం చేయడం, కర్మలు చేయడం అనాత్మ విషయాలతోనే ముడిపడి ఉన్నది, దేహాదులతోనే. కానీ ఇది చేసి తీరాలి నువ్వు. ఎందుకంటే ఆత్మనిష్ట కుదరాలి అంటే ఈ కర్మ శరీరం లభించినందుకు దీనితో చేయవలసిన కర్మ చేయాలి. అంతేగాని కర్మను విడిచిపెట్టరాదు. ఇది కర్మ శరీరం. అప్పుడు ఏ కర్మ చేయాలి? నీ ఇష్టం వచ్చింది ఎంచుకుని నువ్వు చేయడానికి లేదు. నీకు శాస్త్రము విధించిన కర్మ ఒకటి ఉన్నది, ఆ శాస్త్రవిహిత కర్మ ఒకటి ఉన్నది. ఈ శాస్త్రవిహిత కర్మ దేవపితృలు మొదలైన వాళ్ళకి సంబంధించినటువంటి వైదిక కర్మలు ఒకవైపు, అదేవిధంగా లోక వ్యవహారంగా సంబంధించిన ధర్మకర్మలు కూడా శాస్త్రం విధించింది. కనుక పాలకుడు ఇక్కడ క్షత్రియుడు అంటే ఒక జాతి విశేషణంగా మాత్రమే కాకుండా పాలకుడైన వాడు ధర్మం, ఇది తెలుసుకోవాల్సినది. ఒక్కొక్కప్పుడు కాల పరిణామంలో ఆ వర్ణం వాడికి ఆ వృత్తే లభించకపోవచ్చు, వృత్తులు మారచ్చు. కానీ శాస్త్రవిహిత కర్మ మాత్రం వర్ణాశ్రమాలను ఆధారం చేసుకుని ఉంటుంది. వాటిని పాటిస్తూనే తాను ఏ బాధ్యతను వహించాడో ఆ బాధ్యతకు కూడా న్యాయం చేయాలి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. అయితే పాలకుడైన వాడు ధర్మం తప్పితే అది లోకానికి ప్రమాదం కలిగిస్తుంది. అంతేగాని ఏదో మామూలుగా ధర్మం పాటించని చెప్పడం కాదు. ధర్మం తప్పితే ఎలాంటి ప్రమాదాలు కలుగుతాయో స్థితికారకుడైన నారాయణుడికి తెలుసు. కనుక అందుకు చెప్తున్నాడు ఆయన. మనం అనుకుంటూ ఉంటాం వింత వింత రోగాలు రావడానికి, ప్రకృతిలో ఉత్పాతాలు రావడానికి కారణం ఏమిటి అంటే ఏదో క్రిమి వచ్చిందండి, లేదా మరేదో వైరస్ వచ్చిందండి, ఇలాంటివేవో మాట్లాడుతుంటాం. పంచభూతాలు అక్కడేదో ఇన్ని అకాల వర్షాలు రావడానికి కారణం ఏంటంటే అక్కడేదో మరో గుండం వచ్చిందండి, మరో పిండం వచ్చిందని చెప్తూ ఉంటాం. ఇక్కడ ఇవి ఒక కారణం వెళ్ళాం, ఇంకా వెనక్కి కారణానికి వెళ్ళమంటున్నాడు. ప్రకృతిలో వైపరీత్యాలు ఏర్పడడానికి కానీ ఈ హఠాత్ రోగాలు రావడానికి కానీ కారణం ఏమిటి అంటే అధర్మమే కారణం. ఆ అధర్మంలో కూడా పాలకుల యొక్క ప్రజ్ఞాపరాధమే కారణం అన్నాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ బుద్ధి అపరాధం, దాన్ని నివర్తించడానికి ధర్మబద్ధమైన యుద్ధం చేయాలి. ఇది సత్యం. ఇది కానీ ప్రస్తుతం అనుకుంటున్న భౌతికమైన సైన్స్కి అందలేదని చెప్పి కొందరు అనుకుంటారేమో. కానీ వైద్యశాస్త్రం భౌతిక సైన్స్ అని అందరూ ఒప్పుకుంటారు కదా. ఈ వైద్యశాస్త్రంలో మనకి యుగాల క్రితమే అద్భుతమైన వైద్య విజ్ఞానం ఉంది, దాని పేరు ఆయుర్వేదం. అందులో చరకుడు చెప్తూ ఉన్నాడు, ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడికి. చరకుడు ఏం చెప్తున్నాడంటే అధర్మం వ్యాపిస్తే ప్రకృతి ఎలా క్షోభిస్తుంది, తద్వారా ఎలాంటి కృత్రిమ రోగాలు వస్తాయో చెప్పాడండి ఆయన. అంటే ఔషధాలు చెప్పడం, ప్రక్రియలు చెప్పడం, రోగ నిదానం చెప్పడం, ఇవన్నీ చేసినటువంటి వైద్యశాస్త్రకర్త అయినటువంటి శాస్త్రవేత్త అసలు కారణం చెప్పాడు. ఇలాంటి వైద్యులు భారతీయ సంస్కృతులు తప్ప ఇంకెక్కడ దొరకరు, తెలుసుకోండి. ఇక్కడ అధర్మపరాయణులైన పాలకులు ఉంటే ఎన్ని రకాల క్షోభలు వస్తాయో. ఆ క్షోభలు నివారింపబడాలంటే అధర్మ పనులు శిక్షించాలి. శిక్షించే బాధ్యత ఎవరికి ఉన్నది? ధర్మబద్ధమైన పాలకుడుకుంది. కానీ యుద్ధం చేయడమే క్షత్రుడి కర్తవ్యం అనలేదు, జాగ్రత్తగా వినాలి. ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్సన విద్యతే. ధర్మసమ్మతమైన యుద్ధము కంటే అన్నాడు ఇక్కడ. అంటే క్షత్రియుడు ఎప్పుడు అప్రమత్తంగా చేయవలసిన పని ఏమిటి? ఇక్కడ క్షత్రియుడు అంటే పాలకుడనే మాటకు పర్యాయ పదం, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. లోకానికి దెబ్బ బాధ కలగకుండా ఎవడు కాపాడుతాడో వాడు క్షత్రియుడు. దీన్ని బట్టి పాలకుడు కర్తవ్యం ఏమిటి? తన చేత పాలింపబడేటటువంటి పాలకులకు కానీ, దేశానికి కానీ, దేశంలో ఉన్న ప్రకృతికి కానీ దెబ్బ తగలకుండా చూసుకోవాలి, వాడికి బాధ కలగకుండా చూసుకోవాలి. అంటే ముందు జాగ్రత్తగానే బాధ కలగకుండా చేయాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బాధ కలిగితే ఆ బాధను తొలగించాలి. ఇది వాడి యొక్క కర్తవ్యం. అలాంటి బాధ కలిగించేదేది? అధర్మం. అధర్మాన్ని శిక్షించడానికి ధర్మ్యాత్ యుద్ధాత్. ఇక్కడ చరకుడు చెప్పిన మాటలు కొన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే దీనికి ఎంత అవసరమో అంతే తెలుసుకుంటున్నా. విషయాంతరాల్లోకి వెళుతున్నామని మాత్రం దయచేసి భావించవద్దు. ఎందుకంటే నేటి తరానికి మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం అర్థం కావాలి. అర్థమైతే చికిత్స అసలు తెలుస్తుందండి. ఆ చికిత్సకు ఏం చేయాలో మన తరాలు విస్మరించిన తర్వాత తరాలు గుర్తిస్తాయేమో అని ఒక ఆశ. వాయువాదీనాంచ యద్వైగుణ్యముత్పత్యతే తస్య మూలం అధర్మ. గొప్ప మాట చెప్పాడు. వాయువు మొదలైన వాటిలో కూడని మార్పు వచ్చింది అంటే దానికి మూలం అధర్మము.
మన పొల్యూషన్ ఎందుకు వచ్చిందంటే పెట్రోలు వగేరా వగేరా చెప్తాం, దానికి మూలం కూడా అధర్మమే. తన్మూలం వా అసత్కర్మ పూర్వకృతం. అధర్మం అంటే మునుపు చెయ్యబడిన అసత్కర్మ. తయోర్యోని ప్రజ్ఞాపరాధయేవ. ఒక్కొక్క కారణం ఎలా చెప్తున్నాడు చూడండి. అధర్మం అంటే చేసిన అసత్కర్మ. అసత్కర్మ ఎందుకు చేస్తాట? అది ప్రజ్ఞాపరాధయేవ. ప్రజ్ఞాపరాధము అని ఒక టర్మ్ ఇచ్చాడండి ఇక్కడ మనకి చరకుడు. ప్రజ్ఞాపరాధం అంటే బుద్ధి చేసే తప్పు. ఆ బుద్ధి ఏంటి? పాలకుడిదే ప్రధానం. అందుకే పాలకుల బుద్ధులు వికటించడమే ప్రకృతి వైపరీత్యాలకి కారణము. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ వికటించడం అంటే వాళ్ళకి అధికారం చేతిలో ఉంటుంది. ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు, వాళ్ళకి ప్రాప్తించిందో, మొత్తానికి అధికారం చేతిలో ఉంది, ధనం చేతిలో ఉంది. అధికారం ధనం చేతిలో ఉండగానే భోగం లోభం పెరిగి వాటి కోసమని చెయ్యరాని పనులు చేస్తూ ఉంటారు. అంటే ఆ కాలంలో అనడానికి లేదు, ఆ స్వరూపం ఇప్పుడు మనకు కనబడుతుంది. ఇక్కడ అధికారం చేజిక్కించుకోగానే చేతిలో ఉన్న అక్రమధనం మరింత అక్రమధనాన్ని తెచ్చుకోవడం కోసం వినియోగిస్తూ చెయ్యరాని పనులు చేస్తున్న ప్రజ్ఞాపరాధులు పుట్టలుగా ఉన్న కాలంలో ఉన్న మనం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ తద్యథ వాళ్ళ పాలకులు ఎక్కడెక్కడ ఉంటారంటే దేశ నగర నిగమ జనపద ప్రధానా ధర్మముత్క్రమ్య అధర్మేణ ప్రజాం వర్ధయంతి. వాళ్ళు దేశ పాలకులు. ఎప్పుడు మొత్తం కలిపిన దేశానికి ఒక నీతి పాలకుడు ఉండొచ్చుగాక, కానీ ఎక్కడెక్కడ విభాగాలుగా ఉన్నటువంటి దేశ భాగాలు ఏవైతున్నాయో అక్కడ అక్రమ పరులు అవినీతి పరులు ఉంటే అది ప్రమాదకరమే. ఇది తెలుసుకోవాలి. అందుకే దేశ నగర నిగమ అనేటువంటి మాటకి కొన్ని గ్రామాల సముదాయాన్ని నిగమము అంటారు. ఇక్కడ అర్థం అది. దేశము, నగరము, నిగమము, జనపదములు అంటే పల్లెలు. వీటికి ఎవరు ప్రధానులుగా ఉంటారో, ప్రధానులుగా అంటే నాయకులుగా ఉంటారో వారు ధర్మం ఉత్క్రమ్య, ధర్మాన్ని దాటివేసి అధర్మేణ ప్రజాం వర్తయంతి. వాళ్ళు అధర్మపరులకు మాత్రమే కాకుండా ప్రజలను అధర్మపరులుగా చేస్తారు. వాళ్ళని ఆశ్రయించుకున్న అధికారులు కూడా అధర్మపరాయణులు అవుతారు. అందుకు ఒక్క అవినీతి పరుడు పాలకుడు కాగానే వెంటనే పొలోమని వాడు గుంపంతా బయలుదేరి అధికారులుగాను ఉపనాయకులుగాను తయారయ్యి దేశాలని రాష్ట్రాన్ని పీల్చుకు తినడం, చెయ్యకూడని అక్రమాలు చేయడం. ఇది అక్రమమని ఎవడైనా ఎత్తి చూపిస్తే వాడిని అక్రమంగా కేసులు ఇరికించడం, బాధపెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు గురించి రాశాడా చరకుడు అనిపిస్తుంది. 2,500 సంవత్సరాల క్రితం చరకుడు రాసిన మాట ఎలా కనబడుతుందో ఆలోచించండి. దీన్ని బట్టి భగవద్గీత ఏదో వృద్ధులు పలవించేటటువంటి పాటలు కావు, జనాల్ని మేల్కొలిపేటటువంటి శ్రీకృష్ణ పాంచజన్య శంఖారావు అని మరొకసారి చూస్తాం. కృష్ణుడి మాట వెనక ఒక పరంపరాగతమైన శాస్త్రబలం ఉంది. అది చెప్పడం ఇక్కడ కృష్ణుడు చెప్పండి. కృష్ణుడితో ప్రారంభమైందా? వేదముల నుంచి విస్తరించి వచ్చిన సనాతన ధర్మం యొక్క స్వరూపం ఇది. ఎందుకంటే ఇతరుల వల్ల మనకి అడ్మినిస్ట్రేషను, ఎకనామిక్స్ తెలిసే అనే భ్రాంతిలో ఉన్నటువంటి నేటి భారత యువత తెలుసుకోవాలి. ఇతర దేశాల నాగరికతల కన్ను విచ్చకముందే ఒక అద్భుతమైన సుపరిపాలన వ్యవస్థని, రాజనీతి శాస్త్రాన్ని ఏర్పరిచిన దేశం నా దేశం తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది పాలకుల గురించి. ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఒక పాలకుడిగా నీ ధర్మం ఇదని చెప్తున్నాడు గనక పాలకుల్లో ధర్మం వికటిస్తే ఎలాంటి విపరీత ఫలితాలు కలుగుతాయో తెలిసినవాడు గనక ఆ ధర్మాన్ని నిలబెట్టడానికై ఇక్కడ భగవానుడు మాట్లాడుతున్నాడు. అందుకే మన పురాణాలన్నీ మీరు వెతకండి, అయితే ఋషుల కథలు లేదా రాజుల కథలు ఇది పట్టుకుని చాలామంది అంటూ ఉంటారు, ఏంటండి రాజులు ఋషులైనా సామాన్య జనుల గురించి చెప్పరా అని. సామాన్య జనుల కథలు లేవా? అవి ఉన్నాయి, కానీ ఋషులు రాజులు. అందుకే మన పురాణాలు వేదాలు వెతికితే 3 కథలు కనబడతాయి అన్నాడు ఒక ఆయన. గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్. దేవతలు, ఋషులు, పాలకులు. ఏంటంటే వీళ్ళ గురించే చెప్పారంటే ఋషులు మేధాశక్తి, పాలకులు పాలనాశక్తి. కానీ మేధాశక్తిని పాలనలో ద్వారా ప్రపంచంలో వర్తింపజేసేవాడు పాలకుడు ఇక్కడ. కానీ వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్పారంటే వీళ్ళిద్దరు బాగుంటే మిగిలిన వాళ్ళు బాగుంటారు. ఇక్కడ వీళ్ళ చేతే ప్రభావితం అవుతుంటుంది కనుక ప్రధానంగా వాళ్ళని చెప్పారు. అందుకు చెప్పారు. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఏ చరిత్ర చూసినప్పటికి కూడా కింగ్స్ కథలే. ఒక్క భారతదేశంలోని ఋషుల కథలు కూడా కనబడితే తెలుసుకోండి ఇక్కడ. కానీ పాలకులను శాసించే ఋషి శక్తి, జ్ఞానశక్తి ఉంటుంది. వాళ్ళు నిలదీస్తారు పాలకుణ్ణి. వేనరాజు తప్పుదారి పట్టితే వాడిని పూర్తి చేసినటువంటి ఋషుల కథ మర్చిపోవద్దు. ఇక్కడ పాలకులను కూడా నిలదీసే శక్తి ఋషులకి, జ్ఞానులకు ఉంటుంది. అది తెలుసుకోవాల్సింది. ఆ ఋషులు ఏర్పరిచిన ధర్మాన్నే ప్రజాక్షేమం కోసం పాలకుడు వ్యవహరింపజేస్తాడు. అందుకే పాలకుడు ధర్మం తప్పితే ఇలా జరుగుతుందట. ధర్మం దెబ్బతీయగానే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ప్రకృతిని, దేశాన్ని రక్షించే దేవతలు ఉంటారండి. మనం నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే అధర్మం వ్యాపించిందో వాళ్ళ దేశాలని దేవతలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ
దేవతలు విడిచిపెట్టి వెళితేనే విపరీతాలు జరుగుతాయి. ఎంత చక్కగా చెప్తున్నాడు. తతస్తే అంతర్హిత ధర్మాణ దేవతాదిభిరపి త్యజ్యంతే. వాళ్ళు ఎప్పుడైతే ధర్మాన్ని ఈ విధంగా దెబ్బతీశారో దేవతలు కూడా విడిచిపెడతారు. తేషాం తథా అంతర్హిత ధర్మాణం అధర్మ ప్రధానానాం అపక్రాంత దేవతానాం ఋతవో వ్యాపద్యంతే. ధర్మాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, అధర్మ ప్రధానమైన వారు, దేవతల అనుగ్రహానికి దూరమైన వాళ్ళు. దీన్ని బట్టి ధర్మంలో ఉన్న వాళ్ళకే దేవతల అనుగ్రహం లభిస్తుంది అని మాట గట్టిగా చెప్తున్నాడు. చూడండి ఇక్కడ, అపక్రాంత దేవతానాం, ఎన్ను గుళ్ళు పెట్టండి, పూజలు చేయండి, పునస్కారాలు చేయండి, వాళ్ళు కూడా అధర్మపరాయులైన పాలకులకు భజనలు చేస్తున్నంతసేపు ఆ దేవతలు అక్కడ ఉండరు, ఆ పూజలు వ్యర్థమే. ఈ మాట చక్కగా చెప్తున్నాడు. అపక్రాంత దేవతానాం, ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో ఋతవో వ్యాపద్యంతే, ఋతువులు తారుమారవుతాయి. చలికాలం వేడిగా ఉండడం, కూడని కాలంలో వర్షాలు పడడం, తద్వారా వికృతమైనటువంటి రోగాలు రావడం ఇత్యాదులను జరుగుతాయి. తేన నా ఆపహ యథాకాలం దేవ వర్షతి నవా వర్షతి వికృతవా వర్షతి. ఎప్పుడైతే దేవతలు విడిచిపెట్టారో అసలు వర్షాలు పడకుండా ఉంటాయి, లేదా తీవ్రంగా పడతాయి, వికృత వర్షాలు కూడా పడతాయి. వాతాహ న సమ్యగభివాంతి, గాలులు సరిగ్గా వేచవు. క్షితిర్వ్యాపద్యతే, నేల దెబ్బతింటుంది, అంటే సారం పోవడం ఇత్యాదులన్నీ జరుగుతాయి. సలిలాన్యుపశిష్యంతి, క్రమంగా నీటి కరవలు కూడా ఏర్పడతాయి. ఓషధయ స్వభావం పరిహాయ అపద్యంతే వికృతిం. ఓషధులు ఏవైతే ఉన్నాయో, ఓషధులు అన్న రూపంలోనూ ఔషధాల రూపంలోనూ కూడా మనం గ్రహిస్తాం. ఆ ఓషధులు కూడా క్రమంగా వాటి స్వభావాన్ని కోల్పోయి వికృతాన్ని పొందుతాయి. తతః ఉద్ధ్వసంతే జనపదా స్పర్శాభ్యవహార్య దోషాత్. ఈ గాలి నీళ్లు ఎప్పుడైతే పాడయ్యాయో వాటి స్పర్శలోని దోషం వల్ల ఆహార దోషం ఏర్పడి తర్వాత జనపదాలు నశించిపోతాయి. ఇది చెప్తున్నారంటే ప్రజాక్షయం, ప్రజలకి ప్రమాదాలు, గుట్టలు గుట్టలుగా పుట్టలు పుట్టలుగా అంతుపట్టిన రోగాలతో పోవడానికి, గాలిలోంచి నీటిలోంచి క్రిములు వ్యాపించడానికి కారణం ఏమిటి? మూలాన్ని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఈ కోణంలో ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించని భౌతిక సంస్కృతి, ఆలోచింపజేయాలి భారతీయ సంస్కృతి తెలుసుకోండి.